అంతేకాకుండా సర్పంచుల పదవీకాలం పూర్తయి ఇప్పటి వరకు మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ గురించి ఆలోచించినటువంటి ఈ ప్రభుత్వం, కనీసం పాలన ఎలా సాగుతుందో రివ్యూ చేయనటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా నిధుల సంగతి, అక్కడ ఉన్నటువంటి గ్రామీణ పరిస్థితిని కూడా అంచనా వేయకుండా పూర్తిగా విస్మరించడం వలన ఇప్పుడు ఈ వర్షాకాలంలో వ్యాధులు కూడా వ్యాపించేటువంటి ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా మారుమూరు పల్లెల్లో, లంబాడి తండాల్లో, గూడాలలో ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చాలా చోట్ల కమ్యూనిటీ హెల్త్ లేనటువంటి ప్రాంతాలు, పిహెచ్సి సెంటర్స్ లేనటువంటి ప్రాంతాలు, చిన్న డయేరియా వస్తే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మరి ప్రికాషనరీ మెజర్స్ లేవు. కనీసం రేపు వ్యాధులు వస్తే వాటిని ఎట్లా పరిష్కరించాలన్న ఆలోచన ఏ రకంగా ఉన్నదో నాకు తెలియదు. కానీ ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నదని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మోటార్లు, పైపులు, లీకేజీలు, డ్రైనేజీలు, కరెంట్, స్ట్రీట్ లైట్స్ ఏ ఒక్క అంశంలో కూడా పట్టించుకునే నాదుడే లేడు ఆ సంగతి నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇటీవల నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో కూడా గ్రామ సెక్రటరీలు కూడా నిధులు లేవు, మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి మొరబెట్టుకునే సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వర్క్ ఆర్డర్ల వల్ల గతంలో నిర్మాణం చేసినటువంటి సీసీ రోడ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ అప్పట్లో ఇచ్చినటువంటి వర్క్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు నిర్మాణం చేస్తే ఇప్పటి వరకు డబ్బులు లేక వారి ఆస్తులు బంగారం తాకట్టు పెట్టుకొని, ఆస్తులు తాకట్టు పెట్టుకొని అప్పులు తీసుకొచ్చి చేసినటువంటి ఈ కార్యక్రమాలకు, ఈ పనులకు ఇప్పటివరకు బిల్లులు లేకపోవడం, మరి వారంతా కూడా బిల్లుల కోసం సెక్రటేరియట్ చుట్టూ తిరిగినా కూడా ఇప్పటి వరకు కూడా వారి నిధులు విడుదల కాకపోవడం వెనుక కారణం ఏంది? మరి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల కంపెనీలకు మాత్రం 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఎప్పటికప్పుడు మీరు విడుదల చేస్తూ ఉన్నారు. ఒక్కరోజు కూడా జాప్యం చేయకుండా మీ మంత్రులకు సంబంధించిన కంపెనీలకు మాత్రం ఒక్కరోజు కూడా పెండింగ్ లేకుండా బిల్లులు 100 కోట్ల రూపాయల బిల్లులు ఇస్తున్నారు కదా. మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచుల బిల్లులు పాపం 50,000 లక్ష రూపాయల బిల్లులు కూడా మీరు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? కొన్ని వేల మంది సర్పంచులు ఈరోజు పదవీకాలం పూర్తి చేసుకొని బిల్లులు వస్తాయా రావా తెలియక, తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మరి పేదవారి మీద ఏ రకమైనటువంటి ప్రేమాభిమానం ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతా ఉందని తెలుస్తా ఉన్నాను.